కన్యా రాశి వారు ఏ రోజు కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ రోజు రాబోతోంది. అతి త్వరలోనే మీరు అనుకున్నది జరగబోతోంది. అవునండి. 100కు 100% కన్యా రాశిలో జన్మించిన జాతకులకు మార్చి 15, 16, 17, 18 ఈ 4 తారీఖుల్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్ లోకి రాబోతున్నారు. ఈ సంకేతాలు గనక కనిపిస్తే ఖచ్చితంగా నిజం జరుగుతుందండి. మరి ఆ సంకేతాలు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నారు తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుంది. మీరు చాలా రోజులుగా మీ మనసులో కోరుకున్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. లేదా మీరు ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ కళ్ళెదుట కనిపిస్తారండి. ఇది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక సంబంధం కూడా కావచ్చు. ఈ 4 రోజుల్లో జరిగే సంఘటనలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంటుందండి. అందుకే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఒక సంకేతం మీకు నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేది చెప్పగలదు. కాబట్టి కన్యా రాశి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ లో ఓం నమః శివాయని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కన్యా రాశి వారికి సంబంధించి గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఈ సమయంలో గ్రహాల యొక్క స్థితి చాలా ప్రత్యేకంగా ఉందండి. శుక్రగ్రహం మరియు గురుగ్రహ ప్రభావం వల్ల సంబంధాలు మరియు ప్రేమ విషయాల్లో కొన్ని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. అవునండి, కన్యా రాశి వారు ఖచ్చితంగా శుక్రగ్రహం ప్రేమ, ఆకర్షణ, సంబంధాలకు అధిపతి కాబట్టి మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయండి. అలాగే గురుగ్రహం అదృష్టం మరియు మంచి అవకాశాలకు సంకేతం. అయితే ఈ 2 గ్రహాల ప్రభావం కలిసి వచ్చినప్పుడు మన జీవితంలోకి కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు వస్తారండి. ఈసారి కూడా కన్యా రాశి వారి జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావచ్చు. మీరు చాలా రోజులుగా ఒక వ్యక్తిని మీ యొక్క మనసులో పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోవచ్చు, లేదా మీరిద్దరు దూరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మార్చి 15 నుంచి 18 తేదీ మధ్యలో ఆ వ్యక్తి మీకు కాల్ చేయవచ్చండి. రెడీగా నుండి మీకు మెసేజ్ కూడా చేయొచ్చు, లేదా అనుకోకుండా మీ ముందుకు రావచ్చు, మీ ముందు ప్రత్యక్షం కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొంతమందికి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు ఊహించిన సమయంలో మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 సంకేతాలు గనక మీకు కనిపిస్తే ఈ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుందండి. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరెవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనేది మీరు కూడా తిరిగి ఒకసారి చూసుకోవాలండి. మన చుట్టూ ప్రకృతి చాలా సంకేతాలు ఇస్తూ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం గమనించుకోమంతే. ఒక్కసారి ఆ సంకేతాలు గనక మీరు ఏం జరుగుతుంది, ఏంటి, ఆ సంకేతాలు ఎందుకు ఇలా వస్తున్నాయి, మనం ఎలా గుర్తించాలి, ఎలా గమనించుకోవాలి, వాటిని గమనించి ఎలా మసులుకోవాలని గనక మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సంకేతాల ద్వారా మీకు మున్ముందు ఏం జరుగుతుందని తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఊహించిన సమయంలో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో మీకు 3 సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఈ యొక్క సంకేతాలు మీకు గనక కనిపించినట్లయితే ఈ సంఘటన ఖచ్చితంగా, అంటే ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నాడు అనేందుకు ఈ సంఘటన ఏదైతే ఉంటుందో ఈ సంఘటన ఖచ్చితంగా జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ముందుగా మనం అసలు మీకు వచ్చే సంకేతాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఆ 3 సంకేతాలు ఏంటి అనేది 1 బై 1 చూసి తెలుసుకుందామండి. మొదటి సంకేతం ఏంటో చూద్దాం. మీరు ఆ వ్యక్తిని ఎక్కువగా గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారండి. లేదంటే ఒక రోజు లేదా 2 రోజులు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా థింక్ చేయడం, ఆ వ్యక్తికి కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని, ఆ వ్యక్తిని మీరు అప్రోచ్ అవ్వాలని మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది సాధారణ విషయం కాదండి. గ్రహాల యొక్క ప్రభావం కావచ్చు, మీ మనసు నిలకడ లేని తనం కావచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మన మనసులో ఇష్టపడ్డామనుకోండి, వారి యొక్క ఆలోచనలే వస్తూ ఉంటాయి. వారి యొక్క గుర్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వారి గురించి ఎక్కువగా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే అటు సైడ్ ఉన్న వ్యక్తి కూడా మీ గురించి ఆలోచనలు చేయటం వలన టెలిపతిక్ మెసేజెస్ అంటారు కదండి. ఆ విధంగా నైట్ టైం మీరు పడుకున్నప్పుడు మీకు ఆ వ్యక్తి ద్వారా కొన్ని మెసేజెస్ అనేవి మీ యొక్క మైండ్‌కి చేరుతాయండి. వాటినే టెలిపతిక్ మెసేజెస్ అని అంటూ ఉంటారు. కాబట్టి
ఖచ్చితంగా ఈ సంకేతాలు గ్రహాల యొక్క ప్రభావం, అలాగే మీ యొక్క మైండ్, మీ యొక్క ఆలోచన తీరు వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తికి సంబంధించిన గుర్తులు మీకు చుట్టూ ఉండడం, ఆ వ్యక్తిని మీరు పదే పదే తలుచుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక సంకేతం అండి. ఇక రెండో సంకేతం వచ్చేసి ఆ వ్యక్తి పేరు లేదా ఆ వ్యక్తిని పోలిన వ్యక్తిని మీరు అనుకోకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇది మీకేంటి అంటే విశ్వం ఇచ్చే ఒక సంకేతం. ఎందుకంటేనండి, ఈ రెండో సంకేతం అనేది చాలా మందికి జరిగిద్ది. ఎందుకంటే ఆ వ్యక్తి పేరు ఎక్కడైనా వింటూ ఉంటారు. ఆ వ్యక్తి పోలిన వ్యక్తిని మీరు చూడడం జరుగుతుంది. లేదంటే మరొక విషయం ఏంటంటేనండి, విశ్వం మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యే విధంగా మీకు కొన్ని సింప్టమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా విశ్వం ఇచ్చే సంకేతమేనండి. మరి మూడో సంకేతం వచ్చేసి మీకు ఒకరోజు ఆ వ్యక్తి గురించి ఏవైనా సరేనండి మీరు కలుస్తున్నట్లు కలలు రావచ్చు. ఈ కల మీ భవిష్యత్తులో జరిగే ఒక సంఘటనకు సంకేతం కావచ్చు. ఈ సంకేతాలన్నీ దేనికనంటేనండి, మీరు కలవబోతున్నారు అనేందుకు ఈ 3 సంకేతాలు. ఖచ్చితంగా మీరు కలిసే ముందు ఈ 3 సంకేతాల్లో రెండైనా సరే మ్యాచ్ అవుతాయండి. అయితే ఈ 4 రోజుల్లో జరిగే సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు. కొంతమందికి ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభం, ఇంకొంతమందికి పెళ్లి విషయాల్లో ముందడుగు, మరికొంతమందికి పాత సంబంధం మళ్ళీ రీస్టార్ట్ అంటే ప్రారంభం కావచ్చు. మళ్ళీ ప్రారంభం కావచ్చు. ఇది జరుగుతున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి కన్యా రాశి వారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం అనేది ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మన భవిష్యత్తును మార్చడానికి వస్తారండి. అయితే కన్యా రాశి వారు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలండి ఇక్కడ మీరు. ఈ సమయంలో ఎవరి మాటలనైనా వెంటనే నమ్మకండి. ఎందుకంటే కొంతమంది మీ సంబంధాన్ని చూసి ఈర్ష్యపడవచ్చు. ప్రత్యేకంగా ఏ, ఎస్, ఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు ఈ సమయంలో కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది అందరికీ వర్తించకపోయినా కొంతమందికి మాత్రం నిజమయ్యేందుకు అవకాశం ఉంటుందండి. ఇక ఈ సంఘటన మీకు మంచిగా జరగాలని కోరుకుంటే ఒక చిన్న పరిహారం చేయండి. ఎవరైతే మీరు కలుసుకోబోయే వ్యక్తి ద్వారా రాబోయే రోజుల్లో అతనితో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క బంధం బాగుండాలి అనంటే ఖచ్చితంగా ఒక చిన్న పరిహారం చేయాలి. ఇప్పుడు ఏదైతే ఆ వ్యక్తికి మీకు మధ్య సంఘటన జరగబోతుందో ఈ సంఘటన మీకు అన్ని రకాలుగా మేలు చేయాలి. లేదు అంటే ఆ వ్యక్తి మీకు ఎటువంటి కీడు తలపెట్టకుండా ఉండాలి. మీ యొక్క లైఫ్ బాగుండాలి అంటే ఒక చిన్న పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేసుకున్నట్లయితే మీరు ఇక సేఫేనండి. మీ లైఫ్ సెటిల్ అయినట్లే. ఆ వ్యక్తి ఖచ్చితంగా మళ్ళీ మీ జీవితంలోకొచ్చి మీకు ఒక మంచి లైఫ్‌ని ఇస్తారు. అయితే మార్చి 15 లేదా 16వ తేదీ ఈ 2 తేదీల్లో ఉదయం మీరు చక్కగా స్నానం చేసుకొని లక్ష్మీదేవిని ప్రార్థించండి. లక్ష్మీదేవిని ప్రార్థించి అమ్మవారి యొక్క పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి మీ శక్తి కొలది ఏదైనా ప్రసాదం పెట్టండి. ఏ ప్రసాదం మీకు చేయాలో తెలియనప్పుడు కనీసం పాలైనా సరే, పాలు పొంగించైనా సరే అమ్మవారి ముందు పెట్టండి. ఉట్టి పాలైనా పర్లేదండి. కాస్త బెల్లమేసి లేదంటే పంచదార సరే వేసి అమ్మవారి ముందు పెట్టండి. మీకు అది కూడా లేదు అని అనుకున్నారనుకోండి, మీరు ఇంట్లో అన్నం వండుకుంటారు కదా! చక్కగా వేడి వేడి అన్నం మూత తీసి ఆ యొక్క అన్నం పైన నెయ్యి వేసి అమ్మవారికి సమర్పించండి. మీరేది లేనప్పుడు ఇలా చేసినా కూడా అమ్మవారు ప్రేమగా స్వీకరిస్తారు. మనం ఏదైతే ప్రేమగా పెడతామో అమ్మవారు అంతకంటే పవిత్రంగా, ప్రేమగా తీసుకుంటారండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో వచ్చే మంచి అవకాశాలు మరింత బలపడతాయి. ఆ వ్యక్తి మీకు అన్నిందాలా కూడా మంచి చేస్తారు, మేలు చేస్తారండి. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు మార్చి 15, 16, 17, 18 తేదీలు మీకు ఈ విధంగా చాలా ముఖ్యమైన రోజులుగా ఉంటాయి. ఈ రోజున మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో మీ జీవితంలోకి మళ్ళీ వస్తారో. ఈ పరిహారం మీకు చాలా యూజ్ అవుతుందండి. కాబట్టి ఈ రోజుల్లో జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది ఒక వ్యక్తి మాత్రమే. కాబట్టి ఈ సమయంలో ఏ వ్యక్తి పరిచయమైనా సరే కాస్త జాగ్రత్తగా చూసుకుని ఎవరు మంచి, ఎవరు చెడు అనేది పరిశీలించుకుని ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఖచ్చితంగా అతనితో మీరు లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ యొక్క పెద్దవారిని సంప్రదించి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. సో, ఈ వీడియో ఎలా అనిపించింది కన్యా రాశి వారు? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్‌లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఎటువంటి యూస్‌ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందామండి.